జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అలాగే ఈ రోజే కాకుండా ప్రతి గత 15 సంవత్సరాలు బట్టి మన ఏఎంఎల్ కాలేజ్ సెంటర్ కొత్తూరు అనకాపల్లి. ఈ గుడికి కారణం ఒక ముఖ్య కారకుడు వర్మనుడు. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ అనుసరణ జరగడం జరుగుతుంది. అలాగే ఈ గుడికి చాలా అభివృద్ధి చేసిన వాళ్ళు మన వర్మ గారు చాలా అభివృద్ధి చేశారు ఈ గుడికి. ఈరోజు ఇక్కడ గుడి నించుంది, బ్రిడ్జి కింద గుడి నించుందని కారణం ఆయనే. ఈ బ్రిడ్జి కింద అసలు అలాంటి గుడి కూడా ఉండేది కాదు. ఒక రోడ్డు పక్కన ఒక బొమ్మలు తెచ్చే గుడి దగ్గర ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన బ్రిడ్జి కింద పెట్టి దాన్ని అలా గుడిలా తయారు చేశారు. ఈరోజు కూడా మేము ఎప్పుడు ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే అందరికీ అభిమానమే ఆంజనేయ స్వామి అంటే. మన కొత్తూరులో ఆంజనేయ స్వామి గుడి ఉందంటే ఇక్కడే. అలాగే నెక్స్ట్ శారదానగర్, అలాగే మన బ్రిడ్జి పక్కన. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దాన్ని మేము చాలా ఆనందంగా మా వ్యక్తం చేస్తున్నాం. శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి కోవులలో హనుమత్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి పంచామృత అభిషేకము, తర్వాత తమలపాకులు, పళ్ళ అలంకరణలతోని స్వామివారికి జయంతి ఉత్సవాలతోటి అన్న సమారాధన కూడా 1500 మంది వరకు కూడా భక్తుల సహకారంతో అందరూ కూడా ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్ జియో ఆఫీస్ ఆపోజిట్ గా శారదా బ్రిడ్జి అండర్ గ్రౌండ్ లోని అభయ ఆంజనేయ స్వామి కోవుల్లో 10 సంవత్సరాల బట్టి నుంచి జయంతి వేడుకలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు 10 రోజుల బట్టి నుంచి ఉగాది నుంచి నవమి వరకు ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాలు అన్నీ శారదా బ్రిడ్జి అండర్ గ్రౌండ్ అభయ ఆంజనేయ స్వామి కోవులు ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్ జియో ఆఫీస్ ఆపోజిట్ గా భక్తుల తాలూకా అందరూ సహకారంతో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వైశాఖ మాసము కృష్ణపక్షము దశమి తిథిగా హనుమత్ జయంతి ఉత్సవాలు మహాత్ములు అందరూ చెప్తున్న ఆ ఉత్సవాల్లో పాల్గొని మీ అందరూ సహకారంతో ఈ రోజు ఎంత కార్యక్రమం దిగ్విజయంగా బాగా జరిగింది. స్వామివారికి 10 సంవత్సరాల బట్టి నుంచి కూడా పళ్ళ అలంకరణ, పుష్ప అలంకరణ, కమలపాక అలంకరణ, మళ్ళీ అన్ని రకాల ఈ ఏడాది అన్ని రకాల పుష్పాలంకరణతోటి దివ్యంగా భక్తుల సహకారంతో జరిగింది. కాలేజ్ సెంటర్ అభియాన్య గుడి బ్రిడ్జి కింద ప్రతి వారం కూడా భోజనాలు పెడతాము. అన్న సంతర్పణం, కళ్యాణం, తెల్లవారి నుంచి పూజలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా. ప్రతి సంక్రాంతికి అన్నీ కూడా పూజలు కూడా బాగా ఏ గుడి కూడా చేయలేని పూజలు కూడా చేస్తాం. అలంకరణలో అన్నీ కూడా చేస్తాము. శ్రీరామం చేస్తాము, జయంతి చేస్తాము. కార్తీక మాసంలో ఆకాశ దీపాలు వెలిగిస్తాము. నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమః.